హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్. ఈరోజు అయితే ఒక న్యూ స్టాక్ అయితే వచ్చింది మనకి. వీటిలో ముందుగా మనం ఈ షింకింగ్ లూర్స్ గురించి చెప్పుకుందాం. ఈ షింకింగ్ లూర్స్ తెలిసిందే కదా మీకు. ఇప్పుడైతే కొంచెం కలుగు నీళ్ళు లైట్గా ఉంటుంది మనకి. ఏరు పారుతా ఉన్నాయి, ప్రతి చోట కలుగు నీళ్ళు అనేది కామన్గా వస్తూనే ఉంటాయి మన సముద్రాల్లో. పోటుపాటు కాలువలైనా కానీ అలాగే ఉంటుంది. లైట్ కలుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ లూర్స్కి అయితే మటుకు ఫ్రెండ్స్ చూడండి, ఈ ఆరెంజ్ కలరు, ఈ చెంకీలు, వీటి వల్ల అయితే మటుకు ఈ కలుగు నీళ్ళలో కూడా చాలా బాగా స్ట్రైకింగ్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి షింకింగ్ లూర్లో ఈ వైబ్రేట్ అనేది ఎలా వస్తుందంటే చూసారా, ఈ ర్యాటిల్ సౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి లోపల. ఇది లేకపోతే వచ్చేటప్పుడు వైబ్రేషన్ వచ్చేటప్పుడు లోపల సౌండ్ అనేది రాదు. మన దగ్గర ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇదైతే 24 గ్రామ్స్ హెంజియా కంపెనీ అనమాట. ఇది బుక్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీటి మీద ఆల్రెడీ నేను పండుగ కూడా కొట్టి చూపించాను మీకు. చూడండి ఒకసారి, 24 గ్రామ్స్ అయితే వస్తుంది ఇది. ఓకే, వీటి మీద అయితే మటుకు ఇప్పుడు చాలా బాగుంది స్ట్రైకింగ్ అయితే మటుకు. ఓకే, ఇవైతే నేను ఇప్పుడు మన దగ్గర అయితే ఇప్పుడు స్టాక్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే మటుకు మళ్ళీ పండుగప్పలకే ఇప్పుడు కలర్ వాటర్ కొంచెం చేంజ్ ఉంది కాబట్టి వాటి కోసం అని చెప్పి చూడండి ఒకసారి. ఈ పండు చేపలు అయితే మనకి చాలా బాగా పడతాయి ఫ్రెండ్స్. వీటికి 10 సెంటీమీటర్ ఇవి కూడా 10x సాఫ్ట్ 10 సెంటీమీటర్ లూర్ అనమాట ఇది. ఇదైతే మటుకు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి. ఓకే, ఈ చెంకీలు, ఈ పింక్ కలరు దీనికి మిక్స్ అయ్యి చాలా బాగుంది. ఇది 10x అయితే ఇది చాలా బాగుంది. ఇది వీటికైతే మటుకు నేను ఆల్రెడీ ఫిషింగ్ చేసి చాలాసార్లు కొట్టాను దీని మీద చేపలు. మళ్ళీ ఒకసారి వీడియో కూడా చేస్తాను వీటి మీద అయితే. నెక్స్ట్ మనకి పాపర్లు మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఈ పాపర్స్, వీటిలో ఒక తీసి చూపిస్తాను. ఈ రెడ్ హెడ్ మనకి కామన్ కాబట్టి రెడ్ హెడ్ కాకుండా వేరే కలర్ ఏదైనా తీసి చూపిస్తాను. చూడండి, మంచి కలర్స్ కూడా తక్కువ రేట్లో పాపర్లోనే మంచి కలర్స్ కూడా తెప్పించాను. మనం ఇలాంటి కలర్స్ చూడాలంటే కొంచెం కాస్ట్ ఐటెంలోనే చూస్తాము. చూడండి కలర్ ఎలా ఉంది చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, క్లియర్ వాటర్లో వీటికి చాలా బాగుంటుంది. పాపర్ మీద కొట్టిందంటేనే క్లియర్ వాటర్లో పడుతుంది. వీటికి వచ్చి బుక్స్ కూడా చూడండి, చెక్ చేసుకుని ఒకసారి. బుక్స్ కూడా క్వాలిటీగా ఉంది, పర్వాలేదు, చాలా బాగుంది బుక్స్ అయితే మటుకు. ఇది వచ్చేసి మనకి ఎన్ని గ్రామ్స్ వస్తుందో చూద్దాం. ఇది అయితే 44 గ్రామ్స్ దాకా వస్తుంది. చూడండి, ఇదైతే మనకి ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదైతే ఒక 40 గ్రామ్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి 41 గ్రాము. ఓకే, ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి వీటిలో కలర్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మన దగ్గర. ఈ కలర్ కూడా ఒకటి వచ్చింది. పార్లకైతే కొత్త కొత్తగా అట్రాక్షన్ అయితే చాలా బాగుంటుంది వీటికి. ఇంకోటి రెడ్ హెడ్ కూడా తెలిసిందే కదా ఫ్రెండ్స్ మీకు. ఈ రెడ్ హెడ్ మీద అనేది ఫుల్ స్ట్రైకింగ్ అనేది బాగానే ఉంటుంది. ఓకే, 230 రూపాయలు అయితే మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ మీద కూడా రేటు నేను మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి షిమ్స్లో ఆల్రెడీ మొన్న తెప్పించాను, ఆ వీడియో చూశారు కదా మీరు. ఈ షిమ్స్లో ఈ కొత్త మోడల్ అన్నమాట. ఈ కంట్రోల్ షిమ్స్ ఇవి కూడా. ఇది వచ్చేసి వెయిట్ చూద్దాం ఒకసారి. 13.7 గ్రామ్స్ అన్నమాట. ఇది కంట్రోల్ షిమ్స్ అన్నమాట. ఇది చూడండి. ఓకే, 135 mm, 13.7 గ్రామ్స్ కంట్రోల్స్ షింకింగ్ షిమ్స్ అన్నమాట. ఇవి చూడండి చాలా బాగున్నాయి. ఇవి కూడా వీటికి వచ్చే హుక్ కూడా బాగుంది. వీటిలో అయితే 2 కలర్స్ మనకి ఇప్పుడైతే తెప్పించాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫైట్ టైగర్. ఇది దీనికి కూడా ఇప్పుడు వీటి మీద పండుగప్పుడు అయితే మటుకు చాలా బాగా స్ట్రైకింగ్ అయితే ఉంది. వీటి మీద కూడా నేను ఈసారి నెక్స్ట్ ఫిషింగ్కి వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పాఠం. మనకి గుచ్చాల మీద అయితే మటుకు ఈ స్పైడర్ల మీద అయితే మటుకు ఫిషింగ్ బాగుంటుంది. ఫీడర్ల మీద కూడా ఫిషింగ్ ఉండదు. చాలామంది తెలియక ఫీడర్లో అన్న వేస్తున్నామన్నా ఒడికి కిందకి వెళ్తున్నాయి, జరిగి
చిక్కుకుపోయి పోతున్నాయి అని అంటున్నారు. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వాటర్ ఫ్లడ్ అవుతుందో ఫ్లోటింగ్ వాటర్లో ఫీడర్ అనేది పనిచేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి గుచ్చగాలలుగా ఇది స్పైడర్, ఇది 11 నెంబరు. వీటిలో మన దగ్గర బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి 13 నెంబర్ అనమాట. ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. అయితే మనకి ఫ్లోటింగ్ వాటర్లో అయితే మటుకు ఒక గుచ్చగాలాలు కానీ లేదా నెక్స్ట్ ఇలాంటి స్పైడర్లు కానీ మనం ఒక సింగల్ ముళ్ళు డోర్ కట్టుకుని ఆడుకోవడానికి 2 ముళ్ళు కట్టుకున్నా కానీ ఇలాంటివి అయితే పనిచేస్తాయి. కానీ ఫీడర్లు అయితే అసలు పనిచేయవు ఫ్రెండ్స్. ఫీడర్ ఏమవుతుందంటే ఫ్లోటింగ్ ఉండడం వల్ల బాల్ ఇలా నిలబడ్డాయి పక్కకు వాలిపోతాయి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. అవి పక్కకు వాలిపోవడం వల్ల మనకి నోయిస్, అవి నిలబడి ఉండడం వల్ల ఏమవుతుందంటే పిండి తింటా ఉన్నప్పుడు గొప్పన ఒకటి మూడు దగ్గర ఎక్కడో చోట ఈ మీద గుచ్చుకొని రావడం కొన్ని చేపలు జరుగుతుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.